ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరి నా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు చక్కగా తిలకిస్తున్నందుకు మీకు వందనాలు. అయితే నా మనవి, ఎలాగైనా సువార్త ప్రకటించాలి, సువార్తకి ఎన్నో ఆటంకాలు వస్తున్నాయని ఈ మార్గంలో ఎన్నుకున్నాను. నాకు ఇష్టం లేకపోయినా మరి ఈ మార్గంలో నేను సువార్త ప్రకటిస్తూ దేవునికి ఇష్టడుగా ఉండాలని ఆశపడి వచ్చాను. మీరు నా ప్రోగ్రాం చూస్తూ ఉన్నారు. చూస్తే మీరు ఆశీర్వదించబడుతున్నారు. కానీ ఇంకా దీవెనలు కావాలంటే నా వంతు నేను చేసినట్టుగా మీరు కూడా మీ స్టేటస్లో మీ వాళ్ళకి కూడా మీరు షేర్ చేస్తే మీకు కూడా దేవుని భాగం వస్తుందని మరి మిమ్మల్ని కోరుకుంటున్నాను. దయచేసి మీరు కూడా దీంట్లో పాలిభాగస్తులు కావాల్సిందిగా, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. అయితే ఈరోజు మన అంశం ఏంటంటే, మరణ భయముతో ఉన్నావా? మరణ భయముతో ఉన్నావా? చెప్పండి. మరణ భయముతో ఉన్నావా? మరణ భయంతో ఉన్నావా బాబు? క్రైస్తవుడిగా నువ్వు మరణ భయంతో ఉండడానికి వీలు లేదు. మరణ భయము మనకు అక్కర్లేదు. మరణ భయము ఎవరు భయపడాలంటే, దేవుడు ఆధారంగా లేని వాళ్ళు భయపడాలి. కానీ దేవుణ్ణి ఆధారం చేసుకున్న మనము మరణ భయానికి లోను కాకూడదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికి జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోనైన వారిని విడిపించడానికి ఆయన కూడా, క్రీస్తు యేసు కూడా రక్తమాంసముల్లో పాలివాడాయెను. ఈ భాగాన్ని పదే పదే మీరు చదువుతూ పైకి డిక్లేర్ చేస్తూ ఉంటే మరణ భయం అనేది మన దగ్గరికి రాకోకుండా పారిపోద్ది. మరణ భయం కలుగజేసేవాడు బయటుండి బాణాలు వేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. చదవండి ఆ మాట. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి. సర్వాంగకవచమును ధరించుకొనుడి. తర్వాత దుష్టుని అగ్ని బాణములన్నీ ఆర్పివేయటానికి శక్తిమంతులు కావాలంటే విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. రక్షణ అనే స్థిరస్త్రాణము, దేవుని వాక్యం అనే రెండంచుల ఖడ్గమును కూడా మనం ధరించి ఉండాలి. మనలో ఉన్న దేవుని వాక్యము దుష్టుడి అగ్ని బాణములన్నీ ఆర్పివేయునుగాక అని చెప్పండి. మనలో ఉన్న దేవుని వాక్యము ఆత్మఖడ్గమై దుష్టుడు అగ్ని బాణములన్నిటినీ ఆర్పివేయునుగాక. చెప్పండి. శత్రువుని ఎదుర్కొనే సర్వాంగ కవచమే అని ఉంది కదా. యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. శత్రువుని ఎదుర్కొనే సర్వాంగ కవచమే యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె ఆర్పివేయుచున్నది. చెప్పండి. ఆత్మ ఖడ్గమై మన దేవుని వాక్యమే దుష్టుడి అగ్ని బాణములను ఆర్పివేయుచున్నది. మన చెవుల్లో వినపడుతూ ఉంటుంది. మన ఆలోచన మన మనసులో వస్తూ ఉంటుంది. ఏమవుతుందో అని భవిష్యత్తు గురించి ఆలోచనలు, మరణ భయము, పిల్లల గురించిన భయము, కుటుంబం గురించిన భయము, ఆర్థిక పరిస్థితిని బట్టి భయము, ఈ భయాలన్నింటినీ ఈ దుష్టుడు అగ్ని బాణములతో మనల్ని బయట ఉండి చేయగలడు. మన లోపలికి రాలేడు, మనల్ని ముట్టుకోలేడు. కానీ బయటుండి మనస్సు ద్వారా మనల్ని వీక్ చేస్తూ ఉంటాడు. ఆ మనసును మీరు బలపరుచుకోవాలంటే
పదే పదే దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని నేను చెప్పే ఈ భాగాలు బాగా చదవండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి 15-16 వచనాల వరకు చదవండి. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యం కూడా ఎల్లప్పుడూ చదువుతూ ఉండండి. కీర్తన 43 ఆఖరి వచనం. కీర్తన, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకాను నేను ఆయనను స్తుతించేదను. చెప్పండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించేదను. చెప్పండి గట్టిగా. నా ప్రాణమా నీవేళ తొందరపడుచున్నావు, నా ప్రాణమా నీవేళ తొందరపడుచున్నావు, నాలో నీవేళ కృంగి ఉన్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన స్తుతించేదను. ప్రాణం బదులు ఇప్పుడు రక్తం పెట్టండి. నా రక్తమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించేదను. మనం గనక దిగులు పడతా ఉంటే రక్తానికి తెలిసిపోద్ది. రక్తం కూడా దిగులు పడి స్లో అయిపోతూ ఉంటుంది. కాబట్టి రక్తం హ్యాపీగా ఉండాలంటే నువ్వు హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు ఏడవడానికి ముందుకు రావద్దు, ఏడవద్దు, దుఃఖపడొద్దు, భయపడొద్దు. భయపడకుండా ఏడవకుండా ఉంటే మనదే రాజ్యము. మన అనారోగ్యం గురించి కూడా ఎవరికి చెప్పక్కర్లా. మన ఆరోగ్యానికి ఎటువంటి డోకా ఉండదు. నువ్వు చేయాల్సిందల్లా సంతోషంగా ఉండు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియనీయుడి. ఈ భాగాలన్నింటినీ కూడా మీరు ధ్యానం చేసుకోండి. ఒక మాట, నా రక్తమా నువ్వు సరిగా పనిచేయి యేసునామములని చెప్పండి. రక్తానికి కమాండ్ ఇవ్వండి. నా రక్తమా నువ్వు సరిగా పనిచేయి, నా రక్తమా నువ్వు మంచిగా పనిచేయి, నా రక్తమా నువ్వు మంచిగా పనిచేయి అని చెప్పు. మరి ఈ క్యాసెట్ని మీరు చూసి ఆ బెనిఫిట్ పొందితే నా కామెంట్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా దేవా, మరి ఈ మాటల ద్వారా మా ప్రియులందరినీ కూడా మీరు బలపరచండి, ధైర్యపరచండి అయ్యా. మరి ఈ బిడ్డలందరూ కూడా ధైర్యపడి అనారోగ్యం నుంచి ఆరోగ్యంలోకి రావాలని కోరుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.